ఇమ్మానియల్ అంత సెల్ఫిష్గా పక్కన వాళ్ళది ఎలా లాక్కుంటాడు అసలు? అడగాలి కదా గౌరవ్ని. గౌరవ్కి పవర్ యూజ్ చేసుకోవట్లేదు, ఆయన ఎప్పుడో యూజ్ చేసుకుంటాడంటే అది ఆయన ఇష్టము, ఆయనకు వచ్చిన పవరు. ఆ లాక్కోవడం ఏంటి? ఆ పర్మిషన్ లేకుండా. మన ఇంట్లోకి పక్కింటి వాళ్ళు వస్తే మనం ఊరుకుంటామా? మన వస్తువులు పక్కింటి వాళ్ళు లాక్కెళ్ళిపోతే మనం ఊరుకుంటామా? అలాగే గౌరవ్ పవర్ని తన విమ్మని లాక్కోవడానికి తన పర్మిషన్ లేకుండా, అది కూడా పెద్ద ఏమంటే వాయిస్ నోట్, చిన్న వాయిస్ నోట్ ఏరా బంగారం ఏం చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నావు, ఒంటరిగా మాట్లాడుకున్నా కూడా నాతో మాట్లాడినట్టే ఉంది, బాగా ఆడుతున్నావు అని సిల్లి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంకేదైనా ఇన్పుట్స్ ఏమన్నా ఇచ్చుంటే అది కూడా లేదు కదా. నువ్వు నామినేషన్లోకి రానాయనా, నువ్వు నామినేషన్ లేకపోతే నీ జనాలు నీకు ఓటేరు, నిన్ను మర్చిపోతారు, నువ్వు నామినేషన్లోకి రావాలా అని ఒక జస్ట్ క్లూ టిక్ అని ఇచ్చుంటే పోయిండేది. అంటే ఇమానియల్కి జనాలతో సంబంధం లేదు, ఇది జనాలతో నడుస్తున్న షో, జనాలు ఓట్లు వేసి గెలిపించాల్సిన షో. ఆ షోలోకి తను అసలు నామినేషన్లోకి రావట్లేదు, అడిగి మరీ వేయించుకోవాలి. కొంతమంది అన్నారు అతను నామినేషన్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అనేసి నాతో అన్నారు. అడిగి వేయించుకోవాలా? మీరు అంతకుముందు సీజన్ 4లో కాజల్ని చూడలేదా? అడిగి మరి నామినేషన్ వేయండి, నాకు నామినేషన్ వేయండి అని చెప్పి అడిగి మరీ వేయించుకునింది. ఒకవేళ అది టాప్ 2లోకి పోయేటప్పుడు కూడా ఒక దగ్గర నుంచి ఓటింగ్ ఆపేస్తాడు. టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు, మీరెవరు బిగ్ బాస్ హౌస్లోకి విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేసి ఒక దగ్గర ఓటు ఆపేస్తారు. అప్పుడు జనాలు ఓట్లు వేయాలా? ఎలా వేస్తారు? ఓటింగ్ బ్యాంక్ లేకపోతే. టాప్ 1కి పోవాలంటే ఓటింగ్ ఉండాలి కదా. టాప్ 1కి పోవాల్సిన కంటెస్టెంట్, సూపర్ కంటెస్ట్, ఏ టాస్క్ చిటికలో ఆడేసే కంటెస్టెంట్ ఇమ్మానియల్, అలాంటి ఓటింగ్లోకి రాకపోతే తనకే కదా ప్రాబ్లము. ఇప్పుడంటే నామినేషన్కి రావట్లేదు. తర్వాత మీ ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఓటేయండి. ఓటేసినప్పుడు ఎవరు వేస్తారు? ఓటింగ్ మ్యాన్ లేకపోతే. దాని గురించి తన మంచి కోసమే అంత రావణ కొట్టుకుంటా ఉండేది. ఆ విషయం అని చెప్పారా? లేదు. పాపం గౌరవ్ చాలా ఫీల్ అయ్యాడు. అదేంటి చిన్న వాయిస్ నోట్ కోసం నాకు తీసుకున్నావా, నేను తర్వాత యూజ్ చేసుకుందాం అనుకున్నాను, టాప్ 5లో అదేలే టాప్ 5లో ఉన్నప్పుడు అప్పుడే యూజ్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్పి చాలా బాధపడ్డాడు. అతను కూడా, అతనికి తెలుగు రాదు, తన ఇష్టము, తనకి ఇచ్చేసినప్పుడే తనదే అవుతుంది, పక్కన ఉన్నది ఎట్లా అవుతుంది? బెలే స్వార్థపడు అనిపించాడు నాకు ఇమ్మానియల్ మాత్రం. అంత స్వార్థం పనికిరాదు అసలు. ఒకవేళ హెల్ప్ చేయాల్సి వస్తుందే అనుకుందాము, నెక్స్ట్ వీక్ దివ్య అండ్ గౌరవ్ ఇద్దరు ఉంటారని అనుకుందాము. లాస్ట్ ఎండ్లో ఎవరికి హెల్ప్ చేస్తాడు? దివ్యాకేమో కెప్టెన్సీకి హెల్ప్ చేయాలా, అలాగే గౌరవ్ తన పవర్ లాక్కున్నాడు, దానికి హెల్ప్ చేయాలి. ఎవరికి హెల్ప్ చేస్తాడు? దివ్యాకే హెల్ప్ చేసుకుంటాడు, గౌరవ్ని బయటికి పంపించేస్తారు. గౌరవ్కి ఆడాలా చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది బాగా. అట్లా ఎలా లాక్కుంటారు పక్కన వాళ్ళది? అంతా కాదు, పక్కన వాళ్ళు వస్తే ఎట్లా లాక్కుంటారు అన్నదే నాకు క్వశ్చను.